పాస్టర్ గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ ముందుకు చెప్పాను. వెంటనే 9:30కి చెల్లి కుటుంబాల్లో ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు అయితే దేవుడు జరిగించాడు. అయితే ఇప్పుడు ఈ క్షణంలో నేను ఒక 2 చిన్న సాక్ష్యాలు మీతో మీ ముందు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ముందుగా ఆరాధనా 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 అమ్మ ప్రేయర్ చేసుకుని తన జాబ్కి వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ రాత్రికి వచ్చేవాళ్ళు. ఇలాగే ఉండి మళ్ళీ మామూలు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునేవాళ్ళం. కానీ తర్వాత నేను అలా పెరుగుతూ చర్చికి మామూలుగా ఇలా వచ్చేవాళ్ళం. కానీ మేము చర్చికి వెళ్ళి అమ్మ అయితే చర్చికి తీసుకు ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా యేసయ్యా. రీతిలో పలుకుతా ఉన్నారు. యవనస్తులు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని పెట్టుకుంటా ఉన్నారయ్యాక తన యొక్క మనసులు అనగా ఈ లోకములో ఉన్నటువంటి వ్యర్థమైన తుచ్చమైనటువంటి ఆలోచన కలిగినటువంటి రీతిలో ఉంటా ఉన్నారు. ఈ లోకమంతానే నువ్వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయ. అసలు ఇక నాకు తెలియలా. ఈలోపు మా కోడలు ఏం చేసింది, ప్రత్యూష ఆయన వదిలేసి రోడ్డు మీద పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చింది. అసలు ఆయన ఇదంతా చూస్తున్నారు కదా, కాళ్ళు చేతులు వణిగిపోతున్నాయి ఆయనకి. అంటే పెద్దగా ట్రాఫిక్ లేదు, అయినా కానీ నడి రోడ్డు మీద నిలబడటం అంటే భయం కదా తనకైనా. ఈలోపు కారులో నుంచి మా మనవడు పోయాడు. నేనైతే మాత్రం గట్టిగా మా అన్నయ్య వాళ్ళైనా సరే రావాల్సిందే, కానీ నేను మాత్రం దేవుడిని మాత్రం ఎప్పుడు వదిలిపెట్టకూడదు అని ఇప్పటి వరకు నాకు యేసయ్య తోడుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు నాకు తోడే ఉంటాడు, అది నేను ఖచ్చితంగా నమ్ముతాను. తెల్లవారుజామునే 7 లక్షలు ఫస్ట్ సెమ్ ఫీజు కట్టమని చెప్పారంట. అన్నీ ఫ్రీ అని అన్నీ ఫీజు ఏం లేదు నాకు అని చెప్పి వెళ్ళాడు. కానీ ఏ విషయం వాడు దాయుడు నా దగ్గర. మళ్ళీ చెప్పేస్తాడు వెంటనే నాకు చెప్పి, మమ్మీ 7 లక్షల ఫీజు. అదేంటి నువ్వు ఫ్రీ అన్నావు కదా, నువ్వు 7 లక్షల ఫీజు పెరిగాము నా మీద. అంటే పెద్దవాడు అన్నయ్య అవుతాడు. అయితే ఏం జరిగిందంటే హార్ట్ హోల్ పడిందని చెప్పారు. సడన్గా ఏంటంటే అండి, ఇన్ని ఇయర్స్ వస్తున్నా అంటే గొప్పగా అని కాదు, కానీ మనం మన జీవితంలో చేసినటువంటి మేలును మనం దేవుని సన్నిధిలో మనం చెప్పాలి. నేను బ్రతికినంత కాలం కూడా ప్రతి 2వ శనివారం ఉపవాసంగా ప్రార్థన చేయాలి. నేను జాబ్ వచ్చిన తర్వాత అనుకున్నాను, కొన్ని టైమ్స్ నేను అలా చేయలేదు. మన యొక్క ప్రార్థన అవసరాలు కూడా మనము దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాం. నమ్మకంతో మనం అందరం కూడా అలాగే ప్రభా తండ్రి ఉంగరాల బేబీ గీత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారి కుటుంబాన్ని ఆత్మీయంగా ప్రభా ఎదుగుదల. ఆడబిడ్డలు కలిగారు, మా కుటుంబం బాగా ఆశీర్వదింపబడుతుంది. లూథరన్ చర్చికి ఒక మంచి పేరు ఒకటి ఉంది. ఈ చర్చిలోకి వచ్చి మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినట్లయితే మనం చేసే ప్రతి పని దేవుడు ఆశీర్వదిస్తాడు, నెరవేరుస్తాడని ఒక ప్రతీక ఉంది. నాకు మటుకు నేనైతే మాత్రం నేను ప్రార్థన చేశాను, ఇక్కడికి వచ్చి మనం మోకాళ్ళు ప్రార్థన చేశాను. నాకు దేవుడు ఎంతో సహాయం చేశాడు. అందరికీ ఒక ప్రగాఢ కనుక ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ సంఘం ఎంతో సహకరించింది. అలాగే సంఘం యొక్క దాతృత కూడా ఎంతో బ్రహ్మాండంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఎంత గొప్ప ఈ కార్యక్రమం ఎంత గొప్పగా జరగడానికి ఆ మహా దేవునికి నిండు హృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. నమస్తే.